కృపలో మనము జీవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, క్రీస్తు వల్ల నిర్దోషత్వము జీవము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వల్లమ్మా? క్రీస్తు వల్ల నిర్దోషత్వము అంటే నిరపరాధులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనని నిర్దోషులుగా చేశాడు. అంతేకాకుండా మనకి ఆయన జీవము కలిగి చేశాడు. ఎంత గొప్ప ఆలోచన! ఈరోజు దేవుని బిడ్డలైన మనము, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము ఈరోజు ఈ పరిశుద్ధులుగా జీవిస్తున్నామంటే, పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధులుగా కూడుకుంటున్నామంటే అది కేవలము మన యేసుక్రీస్తు వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒకప్పుడు మన జీవితము ఎలాగుండేది? పాపము చేతను, అపరాధము చేతను చచ్చిన స్థితిలో ఉండేవారు. అంటే జీవం లేని వారుగా ఉండేవాళ్ళమి. ఒకసారి చనిపోయిన ఆ వ్యక్తిని పోస్ట్ మాస్టర్కి తీసుకెళ్ళినప్పుడు, ఆ పోస్ట్ మాస్టర్ చేసేటప్పుడు ఎలా రంపాలతో కోస్తారు, పర్ర బట్టలు చీల్చినట్టుగా చేస్తారు. అయినా ఆ శవము కదలదు, ఎందుకంటే అందులో జీవము లేదు కనుక. ఇప్పుడు మనం బ్రతికిన వారమి, చిన్న దెబ్బ తగిలితే అబ్బా అని మొర పెట్టుకుంటూ ఉంటాం. చచ్చిన స్థితిలో ఉన్న మనని, అలాంటి భయంకరమైన స్థితిలో, పాపపు స్థితిలో ఉన్న మనని దేవుడు మనని జ్ఞాపకం చేసుకొని తన యొక్క తన కుమార్తెలుగా జీవింపచేయటానికి నిత్య జీవులోకి మనని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకి కలిగిన భాగ్యం. ఇది ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యం ఏంటంటే, దేవుడు తన రక్తం ద్వారా కడగబడిన వారికి నిత్య జీవము ఇచ్చి వాళ్ళని నిర్దోషత్వము కలిగిన వారుగా దేవుడు మనని ఏర్పాటు చేసుకుని. నిర్దోషత్వం అంటే మనకు ఒకప్పుడు పాపం ఉండేది, పాపం మనల్ని వెళ్తున్నది, పాపంలో మనం ఉన్నాము, మంచి చెడులు మిళితమై ఉన్నాము. మంచి చెడులు మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు కేవలము మంచిని మాత్రమే గ్రహించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, నిర్దోషత్వం అంటే మీకు ఎలా తెలియజేయాలంటే, ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి కదా. సినిమాల్లో ఒక వ్యక్తి అన్యాయంగా తీర్పు తీర్చబడి ఉరి కొయ్యికి తీసుకెళ్ళి ఉరి వేసే సమయంలో జైలు అధికారి వచ్చి ఆపండి అంటాడు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు, ఆయన దోషం చేయలేదు, ఆయన దొంగతనం చేయలేదు, నేరం చేయలేదు, కనుక ఆయన ఉరి నుంచి తప్పించబడి. తీరా చూస్తే ఆయన అన్యాయపు తీర్పు తీసుకుండా ఆయన్ని ఆ నిర్దోషత్వం నుంచి, ఆ దోషం నుంచి, ఆ పాపం నుంచి వాళ్ళని, ఆ ఉరి నుంచి వాళ్ళని కాపాడుతారు. ఒకళ్ళు చాలా మంది ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేసే నేరము ఏరోని మీద వేసుకొని మా ఊళ్ళు కాపాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళని కాపాడటానికి ఆ నేరం ఏరో మీద వేసుకుంటారు. ఇప్పుడు యేసయ్య కూడా అంతే. మన చేసిన పాపము, మన చేసిన నేరము తన మీద వేసుకొని మనం పొందుకోవాల్సిన శిక్షను, మనం పొందుకోవాల్సిన మరణాన్ని తన మీద వేసుకొని మనని పాపం లేని వారుగా నిర్దోషత్వంలోకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషత్వంలోకి నడిపించడం కాదు, నిర్దోషముగా తీర్చిదిద్దటమే కాదు, కానీ ఆయన మనకి జీవం ఇచ్చిన ప్రేమ. ఇందాక చదువు పాట పడినగా, ఈ ప్రేమ ఇది జీవము ఇచ్చిన ప్రేమ, కరుణ ప్రేమ. ఇది ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అంత ప్రేమ గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. అంత ప్రేమ కలిగిన దేవుని, అంత త్యాగభూర్చమైన దేవుని మన పాపములు తన మీద వేసుకొని మనని నిర్దోషులుగా, పాపం లేని వారుగా చేసిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఆది కాండంలోకి వెళ్తే
అక్కడ మొదటి మానవుడైన ఆదాము ఆ దేవుడు అతని ఎంతగానో ప్రేమించాడు. ఆదాముని, మొదటి మానవుడైన ఆదాముని దేవుడు ఎంతగానో ప్రేమించినప్పటికీ సాతానుడు ఆదాము యొక్క మనసులోకి, ఆదాములోకి సాతానుడు ప్రవేశించడం ద్వారా వాళ్ళు పాపము చేశారు. పాపం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, దేవుని యొక్క మాటని మీరటం ద్వారా, దేవుని యొక్క మాటని మనము అతిక్రమించడం ద్వారా ఏం చేశాము? పాపము చేశాము. దేవుని యొక్క మాటలు, అనేకమైన మాటలు మనకి దేవుడు చెప్తున్నప్పటికీ ఆ మాటలు మనం వినట్లేదు. తొలి మానవుడు అక్కడ పడిపోయాడు. తొలి మానవుడు ఆ దేవుని యొక్క మాటగా అవిధేయతగా ఉండి దోషము చేసి దేవుని పట్ల ఆయన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మరణము అక్కడి నుంచి ప్రతి మానవుడికి సంక్రమించింది. మనకి కరోనా టైంలో తెలుసు కదా, ఒక మనిషికి కరోనా, ఒక ఇంట్లో ఉన్న ఆ వ్యక్తులకు ఒక మనిషికి కరోనా వస్తే, కోవిడ్ వస్తే అందరికీ వచ్చింది, అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, అందరికీ కరోనా అవుతుంది. అది ఆ మనిషి ద్వారా సంక్రమించుకుంటూ అందరికీ ఆ కరోనా వచ్చి అనేకులు ఈ భూలోకంలో ఉండకుండా మరణ స్థితిలోకి వెళ్ళారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము చేసిన పాపము ఏదైతే ఉందో ప్రతి మానవుడికి సంక్రమించింది. ప్రతి మానవుడు పాపంతోనే వాళ్ళు జీవించాడు. మానవ జాతికి మూల పురుషుడు ప్రతినిధి అయిన ఆదాము చేసిన పాపం వల్ల ఈరోజు ప్రతి మానవుడు పాప పరిస్థితిలో పడిపోయారు. దేవుని యొక్క మౌన్నతమైన కృప ఏందో తెలుసా? ఎవరు నశించడమో దేవునికి ఇష్టం లేదు. ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చే పాపము వాళ్ళు మరణించకూడదని మౌన్నతమైన దేవుడు చక్కటి ఆలోచన చేసి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మరణము కొని తెచ్చుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించడం ద్వారా యేసయ్య ఏం చేశారంటే మన పాపములు తన మీద వేసుకున్నాడు, మన దోషములు తన మీద వేసుకున్నాడు. మన నిర్దోషత్వంలోకి ఆయన జ్ఞాపకం చేసి మనం పాపం లేని వారుగా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము చిందించి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే క్రీస్తు ద్వారా నిర్దోషత్వము, జీవము ఈరోజు మనం కలిగి ఉన్నాము. ఇది ఎంత గొప్ప ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈరోజు అలాంటి ప్రేమని చులకనగా చూస్తున్నారు. అలాంటి ప్రేమని మనము దేవుడు చెప్పినప్పటికీ, ఇదిగో ఆజ్ఞ అతిక్రమించకాకండి అని చెప్పినప్పటికీ, ఇదిగో సాతాను కుయుక్తుల వల్ల ఆదాము అవ్వ పాపం చేసి ఆ పాపానికి మరణము కొని తెచ్చుకొని ఈరోజు ప్రతి మానవుడు మరణములోకి జారిపోతున్నాడు, మరణములోకి ఉన్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రతి ఒక్కరు మరణిస్తారు కదండి ఈ లోకంలో. ఈ లోకం మరణము గురించి కాదు దేవుడు చెబుతుంది, పరలోక మరణము. ఆ మరణము ఎంత భయంకరమైనదో మన అందరికీ తెలుసు. ఎంత భయంకరమైందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, నిరంతరం అగ్నిలో కాలిపోతూ ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు లోకంలో ప్రతి ఒక్కరిని ఆ నరకంలో ఉండకుండా ఇదిగో నిత్య జీవులో ఉండాలని, ఆ నరకము ఇదిగో పడిపోయి మరణము తెచ్చుకోకుండా నిత్య జీవులో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఇదిగో పాపంలో నేను మగ్గిపోకూడదు, మరణము కొని తెచ్చుకోకూడదు అని తెలుసుకునేవారు ఇదిగో నిత్య జీవం ఉంది యేసుక్రీస్తులో అని గ్రహించిన వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, రక్తంలో బాప్తిస్మంలో కడగబడితే, బాప్తిస్మం పొందుకుంటే, రక్షణ పొందుకుంటే వాళ్ళకి నిత్య జీవం ఉందని దేవుడి యొక్క వాక్యములో చలవిస్తున్నట్టు ప్రియ దేవుని. అందుకే ఆదాము పాపములో మరణంలో పడపడటం వల్ల కలిగే ఫలితాలను మార్చేందుకే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన పనులని గొప్పతనాన్ని మనము ఒక్కసారి అపోస్తుల
రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 21వ వచనములో ఉన్న ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుందాం. అర్థమవుతుందమ్మా మీకు? ఇప్పుడు ఈ రోజు మనము దేవుని యొక్క బిడ్డలుగా తీర్చబడటానికి కారణము, దేవుని యొక్క ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి కారణము, మనము మనలో ఉన్న ఆ దోషాలను దేవుడు తీసేసి మనని నిర్దోషత్వంలోకి నడిపించాడు దేవుడు. అంతేకాదు ఆయన జీవము కలిగిన వారుగా మనం ఉంటున్నాం. ఈ యొక్క మన యొక్క 12 నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసినప్పుడు ఆ మాటలోని సత్యాన్ని గ్రహించండి. ఎందుకు యేసుక్రీస్తుని మనం విశ్వసించాము, ఎందుకు యేసుక్రీస్తుని మనము దేవుని కలిగి ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు పరిస్థితుల్లో మనం చూస్తే వాక్యము తెలియక చాలా మంది ఏ కాడికి మనము బ్లెస్సింగ్స్ కోసమే చూస్తూ ఉంటాం. బ్లెస్సింగ్స్ ప్రతి వాక్యములోనూ, ప్రతి దేవుని యొక్క మాటలను, దేవుని ఇచ్చే ప్రతి మాటలను ఆశీర్వాదములు ఉంటాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇచ్చే ప్రతి మాట ఆశీర్వాదకరము. ఇది దేవుని మహోన్నతమైన దేవుని బిడ్డలకి ఓ మహోన్నతమైన ఆశీర్వాదము ఈ యొక్క వాక్యంలో పొందుపరిచాడు. అదేంటంటే మనకి గొప్ప ఆశీర్వాదము, నిత్య జీవము దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము అపొస్తలుల కార్యములు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపులు చేసినందున మరణం అందరికీ సంపత్తి మాయను. చిన్న ప్రార్థన. దేవా, ఇదిగో నా తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆత్మశక్తి ద్వారా మేము వాక్యం ధ్యానం చేస్తుండగా నా తండ్రి ప్రభా, అయ్యా ఈ మాటలు ప్రభా నువ్వే మాతో మాట్లాడి సహాయం చేసి నీ మాటలను సత్యం తెలుసుకొని ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు నా తండ్రి, ఇంకా మేము విశ్వాసంతో ముందుకు సాగటానికి నీ మాటలు ప్రభా మాకు ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం చేసేయమని నీ దాసులు చిన్న చోట మరుగుపరచుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎట్లా ఉండగా అంటే ఆదాము ఏ విధమైన మరణకరమైన స్థితిలో పడిపోయాడు, పాపము చేసి ఆ పాపం ద్వారా మరణము కొని తెచ్చుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యంలో ఒక్క మనుషుల ద్వారా పాపం ద్వారా ఏం తెచ్చుకున్నాడట? మరణము తెచ్చుకున్నాడు. ఒక మనుషుల ద్వారా పాపము కొని తెచ్చుకున్నాడు. ఆ పాపం ద్వారా ఏం తెచ్చుకున్నాడు? మళ్ళీ మరణము. పాపము మరణం అండి. పాపము మరణము. మన ఇక్కడ మహా అంటే ఒక 89 సంవత్సరాలు, ఒకవేళ దేవుడు కృప చూపితే 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో. ఈ బ్రతుకునంత కాలము మనం దేవుడు కొరకు చిత్తపడినప్పుడు, పాపము చేయకుండా, అపరాధము చేయకుండా, చచ్చిన స్థితిలో ఉండకుండా, దేవుని కొరకు దేవుని యొక్క ఆజ్ఞల నిమిత్తము పాటిస్తూ దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు పాపం చేయకుండా జీవిస్తున్నప్పుడు, ఆజ్ఞ అతిక్రమించకుండా ఉన్నప్పుడు, ఆ పాపము నీకు సోకకుండా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నిత్య జీవం కదా. అయితే మానవుడు పాపంలో పడిపోతున్నాడు, జారిపోతున్నాడు, నిలకడ లేని మానవుడు. ఆదాము కాలములోనే మనం చూసింది. ఎందుకంటే అక్కడ దేవుడు ఎందుకు ఆదామును చూపిస్తున్నాడంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఈ తోటలో నేను నిర్మించిన ఈ తోటలో మీరు అదిగో ఇక్కడున్న ప్రతి ఫలములు తినొచ్చు, ప్రతి పండును భుజించవచ్చు, ఇదిగో ప్రతి యొక్క ఉన్న పండుని, ప్రతి చెట్టుని ఉన్న ఫలములు మీరు ఆనందంగా భుజించవచ్చు. కానీ నేను నియమించిన ఆ చెట్టు జోలికి పోగాకండి, ఆ పండుని మీరు తినకాకండి, ఆ పండుని దినమున మీరు నిత్యముగా చచ్చితురని దేవుని యొక్క వాక్యం చెవులో సెలవిస్తున్నాడు. అక్కడ దేవుడు చచ్చిపోవాలని అక్కడ ఆ పండుని పెట్టలేదు. ఆ పండు తినకుండా మీరు దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారుగా ఉంటే మీకు నిత్య జీవం ఉందని అధిగ్రహించాలి. మనం ఆ పండు జోలికి పోకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞను మితిమీరకుండా ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటకి ఇదిగో మితిమీరి పాపం తెచ్చుకోకుండా మీరు నిలబడినప్పుడు, ఈ లోకంలో కూడా అనేకమైన ఆశలు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన మనకి ఇదిగో కావాల్సిన మనము దేవుడు చెప్పిందే చేయొద్దని పని మనం చేయడానికి ఇష్టపడుతున్నాం. అది పాపము. చేయొద్దని పని మనం చేయకూడదు. ఈ లోకంలో దాదాపు 100కి 80 మంది అదే చేస్తున్నాడు.
ఈ లోకంలో మనుషులు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించట్లేదు. అందుకే మరణము ప్రబలుతుంది, మరణము కొని తెచ్చుకుంటున్నారు. ఆ పాపం ద్వారా మరణము కొని తెచ్చు. మొదటి మానవ ఆ విధంగానే సాతాను పోయాడు. ఈ పండు తినొద్దన్నాడా? ఇది నిజమా? ఈ పండు తిన్న దినమున మీరు సావరు మాయిపుచ్చాడు. అందుకే ఈ లోకాన్ని సాతాను మాయిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పాపము కొని తెచ్చుకున్నప్పుడు అది మరణానికి దారితీస్తుందని మనకి జ్ఞాపకం చేసుకోండి. మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుల ద్వారా, అంటే ఆదాము ద్వారా పాపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డరా, ఆ పాపం ద్వారానే మనము ఈరోజు ప్రతి మానవుడు ఆ పాప స్థితిలోకి పడిపోవటానికి కారణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండకూడదు. ఆ పాపపు స్వభావము, భ్రష్ట స్వభావంలో మనం ఉండకూడదు. మనము నూతన జీవితం కలిగిన వారుగా ఇంకా మనం మోసం చేయటానికి సాతానుడు వెంటనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని మాటకి విధేయత చూపించిన వారుగా ఉంటే ఏ సాతానుడు మన జోలికి రాలేడండి. ఏ సాతానుడు మన ఏమి చేయలేడు. ఎప్పుడైతే మనము దేవుని మాటకు అవిధేయతగా ఉంటామో అప్పుడు మన దగ్గర నుంచి దేవుని యొక్క కాపుదల పోతుంది. దేవుని కాపుదల పోయినప్పుడు, దేవుని యొక్క కాపుదల మనకి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు సాతానుడు ఎంట్రీ చేస్తాడు. అప్పుడు సాతానుడు వస్తాడు. సాతానుడు వచ్చి మనకి అన్ని మంచిగా చూపుతారు. ఈ లోకం వైపు చూసినప్పుడు ఆదాము అవ్వకి ఆ చెట్టు చూడంగానే వాళ్ళకి ఎంతో ఆశ పుట్టిందంట తినటానికి. ఆ పండుని ఎప్పుడు తినాలా అనిపించిందంట. అది సాతాను యొక్క ప్రయుక్తులు. సాతాను ఎంతగా జనాలు మాయ చేస్తాడో ఒకసారి ఆలోచించే. అందుకే భ్రష్ట స్వభావము ఒక భయంకరమైనది అంటువ్యాధి అండి. అంటువ్యాధి లాంటిది కరుణ. ఒక మనిషి ద్వారా లోకములో ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అది మనం గ్రహించినట్లయితే ఆ పాపానికి సాదృశ్యం. పాపం కూడా అంతే, మనిషికి అంటుకుంటే ఆ మనిషి ద్వారా ఇంకో మనిషిది. కానీ ఈరోజు అలాంటి పాప స్థితిలో ఉన్న మన పాపము యేసయ్య మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దోషములు తన మీద వేసుకున్నాడు. మనం రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. మనని నిర్దోషత్వములకు నడిపించాడు. హల్లెలూయా. అందుకే అంటాడు దావీదు 51 కీర్తనలో 5వ వచనములో, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. మనుషుల యొక్క పుట్టుక ఎలాగమ్మా? పాపం ద్వారానే గర్భము ధరించింది. ఆ గర్భం నుంచి మనకి పాపము సంక్రమించింది. ఆ పాపము నుండి ప్రతి మానవుడు నశించిపోతున్నాడు. ఆ నశించిపోతున్న మానవుడికి 14 వచనంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనగా పాపము లోకములో ఉన్న ధర్మశాస్త్రం పెట్టాడు దేవుడు. ధర్మశాస్త్రము మమత చెప్పగా అమ్మ. ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మశాస్త్రం అంటే ఏందమ్మా? మమత చెప్పింది కదా. ధర్మశాస్త్రం ఏంటిది? అది ఏంటి చెప్పు. ఆది కాండము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే రాసిన ఆ ధర్మశాస్త్రము ఏదైతే 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రము ఏం చేసిందంటే మనిషికి తప్పు ఏదో చూపించింది. ఆ తప్పుకి ఫలితాన్ని కూడా చూపించింది ధర్మశాస్త్రము. అయినా కానీ మానవుడు లెక్క చేయలేదు. ధర్మశాస్త్రము, మోషే రాసిన ధర్మశాస్త్రములో మనకి ఆ తప్పును మనం చేసే తప్పును చూపించింది. ఆ తప్పుకి ఫలితము కూడా చూపించింది. ఆ తప్పు ఏ విధంగా పోగొట్టుకుంటామో చూపించింది. కానీ ఆ ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు. కానీ ఎవరు రక్షించాడు? యేసుక్రీస్తు రావటం ద్వారా మనిషికి రక్షణ దొరికింది. అందుకే ఇక్కడ అంటాడు, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆర్పింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును జోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము
మొదలుకొని మోషే వరకు మరణము మేలాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతిక్రమము జోలికి పాపము చేయని వారి మీద కూడా పాపం వచ్చినప్పటికీ ఆ పాపము నుండి తప్పించబడ్డారు ఆనాడు 100 మంది భక్తులు, మోషే లాంటి వారు. అనేక మంది ఆ పాపం జోలికి పోలేదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలైన మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ 10వ వచనం చూస్తే, ఆయన అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనిషిని కృప చేతనే దానమును అనేకులకు విస్తరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు ఉచితమైన దేవుని కృప అనేది ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉచితమైన దేవుని కృపను చూస్తున్నాం. ఆ కృప ఏంటంటే యేసుక్రీస్తు ఒక మనిషిని కృప చేతనే దానమును అనేకులకు విస్తరించును. కృప దానముగా ఇచ్చాడట మనకి. ఏమి ఇచ్చాడమ్మా? కృప దానముగా ఇచ్చాడు. కృప అంటే ఏంటి? మనము ఏ స్థితిలో ఉన్నాము? పాపములో ఉన్నాం. మీకు అర్థమేంటి చెప్పాలంటే, ఒక వ్యక్తి మోడిలో పడిపోయాడు. మోడీలో పడిపోయిన వ్యక్తిని అలాగే ఎత్తుకుంటారు ఎవరైనా? తల్లి కూడా ఎత్తుకోదు అనుకుంటా కదా, ఇలా 2 చేతులు లేపుకొని తీసుకుపోయింది. కానీ యేసయ్య అలాంటి పాప కోపంలో ఉన్న మనల్ని దేవుడు తన్ని అంగీలన చేసుకున్నాడు, కౌగిలిగించుకున్నాడు. హల్లెలూయా. మన్ని ఎత్తుకొని ముద్దాడాడు. పాపంతో ఆ మోడీ లాంటి జీవితము, పాప కోపం లాంటి మరణం అనే స్థితిలో ఉన్నప్పుడు ఆ మరణం నుంచి తప్పించడానికి పాపులైన మనని దేవుడు తన కృప ద్వారా మన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్పవాడు! మంచివాళ్ళని ప్రేమిస్తారంట కదా, మంచివాళ్ళని ప్రేమిస్తారు. ఎవరైనా యేసయ్య మన పాపులందరి కొరకు మరణించాడు కదా, ఎవరైనా అలా మరణిస్తారా? దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఒక మంచివాని కొరకు ఎవరైనా ప్రాణం ఇస్తారేమో. అలా ఎవరు ప్రాణం పెట్టలేదు కానీ ఉంటారేమో అంటాడు. మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో, చెడ్డవాళ్ళ గురించి ఎవరు ప్రాణం పెట్టరు. మన చెడ్డవాళ్ళమి, జనమత మనం ఎలాంటి వారమ్మా? చెడ్డవాళ్ళమి. అయినా దేవుడు తన కృప ద్వారా, యేసయ్య తన కృప ద్వారా తనను మనం ప్రేమించి తన బిడ్డలుగా మనని కౌగిలించడం. మనము అపరాధ స్థితిలో ఉన్నాం, పాప కోపంలో ఉన్నాం. ఎంత ప్రేమ యేసయ్య! ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు. ఎంత ప్రేమ మనం కదా, ఎంత ప్రేమ! నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నా ఊసే నీకెందుకు నా యేసయ్యా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ. ఎలాట? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎంత ప్రేమ అయింది! మాట వినకపోయినా మనం మాట వినట్లేదు. మాట దేవుని యొక్క మాట, దేవునికి విధేయత కలిగి ఉండండి. విధేయత ఉన్న వాళ్ళు దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రార్థించకపోయినా మనం పలకరిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ. ఆయన కృప చేత మనం జీవించుతున్నామమ్మా. అలాంటి ప్రేమ కలిగిన వారు మనం ధన్యులమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగిన వారు మనము ధన్యులు. ఇందాక మనం చదువుకున్న వాక్యం భాగము దావీదు కీర్తనలో ఒక చక్కటి మాట మనం చదువుకున్న గుర్తుందా? అందులో చదివినప్పుడు నాకు ఈ వాక్యంలోనే మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం సంబంధించిన మాట మనం ఆ కీర్తన భాగంలో చూద్దాం. ఎన్నో కీర్తన చదివాం మనం ఇందాక? 32వ దావీదు కీర్తనలో ఆయన ఏమంటాడు? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, పరిహారము గట్టి చెప్పడమ్మా, నొందిన వాడు ధన్యుడు. నొందినవాడు. మనం అందరము పరిహారము నొందుకున్నాం, మన పాపాన్ని ఒప్పుకున్నాం, యేసుక్రీస్తు రక్తములు కడగబడి బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మనం ధన్యులమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే తన కృప ద్వారా మన దేవుడు తన బిడ్డగా అంగీకరించాడు. ఉచితమైన కృప ఇది.
ఉచితమైన కృప అనుగ్రహించాడు మనకి. ఆ కృపలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మనకి కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, బాధలు లేకుండా దేవుడు మనకి సహాయం దయచేస్తూ తన కృప ద్వారా మనని నడిపిస్తున్న దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. విడిచే దేవుడు కాదండి. ఒక్కసారి నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చివరి వరకు నడిపిస్తానే ఉంటాడు. నువ్వు తప్పించుకోపోవాలన్నా కానీ పట్టుకుంది ఎవరు? మహోన్నతమైన దేవుడు. నువ్వు ఆయన చేయి పట్టుకోవాలా. నువ్వు ఆయన చేయి పట్టుకుంటే నువ్వేం చేస్తావు? ప్రభా నాకు అవసరం ఉంది అని నువ్వు తప్పించుకొని పోతావు. కానీ ఆయన నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు పోదావు అనగానే ఆయన విడవడు ఎడబాయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి మహోన్నతమైన దేవుడు 16వ వచనంలో ఏమంటాడు? మరియు పాపము చేసిన ఒక్కని వల్ల శిక్ష విధి కలిగినట్లు, పాపము చేసిన ఒక్కని వల్ల మనం ఏం తెచ్చుకున్నాము? శిక్షను కొని తెచ్చుకున్నాం. పాపం చేసింది ఒక్కడే. ఆ పాపం మనం సక్రమించడం ద్వారా మనకి కూడా అతనితో పాటు శిక్ష వచ్చింది. శిక్ష వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? కలిగినట్లు ఆ దానము కలగలేదు కానీ ఏలియన్గా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినది. శిక్ష విధి కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినది. మనుషులు నీతిమంతులుగా తీర్చబడడం కారణమాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమైంది కృపావరము కదా. మనము డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు తీరుస్తారు కాబట్టి. అవును కదమ్మా? లేని వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారా? నువ్వు ఎట్లా తీరుస్తావు? అప్పు చేసి అంటారు. నువ్వు అప్పు తీసుకుంటావు, మళ్ళీ ఎట్లా ఇస్తావు? నీ కాడ ఏముంది మేము మళ్ళీ తీర్చడానికి? కానీ యేసయ్య నువ్వు తీర్చకపోయినా పర్లేదు, నా ప్రాణం నీ కొరకు ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణం నీ కొరకు వెలగా పెడతాను. ఆ సాతాన బంధకం నుంచి నా ప్రాణం పెట్టి నేను ఆ శిక్ష, ఏ పాప శిక్ష అయితే ఉందో ఆ పాప శిక్ష విధి నుంచి నేను దుర్సత్వంలోకి నడిపిస్తాను. నిత్య జీవము నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది 16వ వచనం చెబుతుంది. ఇక్కడ పౌలు దేవుని యొక్క శక్తి ద్వారా ఏర్పాటు చేసిన వాక్య భాగంలో కృపావరం అయితే అనేకమైన అపరాధములు మూలంగా వచ్చినది. మనుషులు నీతిమంతులకు తీర్చబడడం కారణమాయను. 17వ చూస్తే మరణం ఒకటి అపరాధం వల్ల వచ్చినది, ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానమును పొందిన వారు జీవము గలవారి మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదంట? అపరాధం మూలంగా వచ్చినది. ఒక మరణం అనేది అపరాధం ద్వారా, పాపం ద్వారా వచ్చినది. అయితే కృపా బాహుళ్యం చొప్పున నీతి దానమును పొందినవారు, నీతి దానమును పొందినంటే యేసుని అంగీకరించిన వారు, యేసుని దేవునిగా ఇష్టపడిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, వాళ్ళు జీవము కలిగిన వారే ఉంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవము గలవారే మరియు నిత్యముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. దేవుని స్తోత్రం, ఒక్కటి ద్వారానే ఏలుదురు అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక అపొస్తలుల పౌలు 2వ అధ్యాయంలో 10వ వచనంలో మరణము యొక్క బలముగా వాడిని అనగా పాప వాదిని మరణము ద్వారా నశింప చేయుటకును దాసమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన రక్తము మాంసములో పాలువారై ఉన్నారు అని అపొస్తలుల పౌలు ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 చదవండి. 2వ అధ్యాయం 15 త్వరగా 2వ అధ్యాయం 15 చదవనమ్మా, తీసే పెట్టారు. 2:15. ఆ పిల్లలు మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, అపవాది మరణం ద్వారా మానవుని నశింప చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాక సహోదరి లూది సిస్టర్ సాక్ష్యం పంచుకుంటూ
తన బిడ్డ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బండి మీద నుంచి కింద పడిపోయి పెద్ద ప్రమాదం. కానీ ఆ ప్రమాదం నుంచి దేవుడు కాపాడుకున్నాడు. ప్రమాదం సృష్టించే దేవుడు సాతానుడు, మరణము సృష్టించే దేవుడు సాతానుడు. మనం ఇష్టంగా మనము ఆత్మీయంగా ఎదుగుతుంటే వాడు కోల్పోడదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క కృప ద్వారా ఇదిగో దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన వారుగా ఉండి, మంచి చెడులు గ్రహించిన వారుగా ఉండి, మంచి ఏదో చెడు ఏదో ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు కదా, నువ్వు మంచిని గ్రహించినప్పుడు, ఆ చెడుని విసర్జించినప్పుడు దేవుడు నేను కాపాడుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, చూడండి, మరణము ద్వారా యేసుక్రీస్తు మరణము ద్వారా సాతాన్ని నశింపను, దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా రక్త మోసములో పాలువాడైన. ఆ పాపములు పడిపోకుండా, ఆ పాప జీవితం లేకుండా ఆయన ప్రభు యేసుక్రీస్తు మనకి పాలువారిగా, ఆ రక్త మాంసంతో పాలువారిగా ఉండి మన కొరకు ఆయన చేర్చబడి ఆయన మన కొరకు శ్రమలు పొందుకొని మరణ ఆ శిక్ష మనది. ఎందుకంటే మనము దోషము చేశాము కాబట్టి మనము నిర్దోషత్వంలోకి రావటానికి మన దేవుడు జ్ఞాపకం చేసుకొని మనని కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 18 అంటాడు, కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినది. తీర్పు ఎలా వచ్చిందంటమ్మా ఈ లోకంలోకి? తీర్పు ఎలా వచ్చింది? ఒక అపరాధం వల్లనే, పాపం వల్లనే తీర్పు వచ్చింది. వచ్చినది మనుషుల అందరికీ శిక్ష మీద కలుగుటకు ఎలాగో కారణమాయను. మనుషులందరికీ ఎలాగా పాపం వచ్చి శిక్ష మీద కలుగుటకు ఎలా కారణమాయనో, అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపదానమును మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి విధింపబడటం కారణమాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపదానమును మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి, జీవ ప్రధానమైన నీతి ప్రభు యేసుక్రీస్తు వారు కలిగి మనము జీవించటానికి కారణభూతుడైన దేవుడు మన ప్రభు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 19 ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరో, అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనిషిని అవిధేయత వల్ల పాపం వచ్చింది, ఒకని విధేయత వల్ల మనకి నిత్య జీవం కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవిధేయత కలిగిన వాడు ఆదాము, పాపం చేసిన వారు అవిధేయత కలిగిన వారు. విధేయత కలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. తండ్రికి విధేయత చూపించాడండి. ఈరోజు నువ్వు నేను కూడా విధేయత కలిగి ఉంటే మనము నిత్య జీవులకు ఉంటాము. ఆ నిత్య జీవం కలిగిన వారు ఇదిగో యేసుక్రీస్తు ఆ విధేయతలకు నడిచిన వారుగా ఇక్కడ మనకు, అంతేకాదు అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. 20వ వచనంలో, మరియు అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపం మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఇల్లునో, అలాగే నిత్య జీవము కలుగుటకి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ పాపాన్ని గ్రహించడానికి నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యములు 21వ వచనంలో మనం చూస్తే, ఆయనను పాపం మరణము ఆదాము చేసుకుని ఎలాగో వెళ్ళునో, అలాగే నిత్య జీవము కలుగుటకి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. నిత్య జీవము కలుగుటకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. నిత్య జీవము, మరణము లేకుండా నిత్యత్వంలోకి నిన్ను నడిపించడానికండి. అంతేగాని ఈ లోకంలో నువ్వు ఎంత హోదాలో ఉండు, ఏ స్థితిలో అయినా ఉండు, ఎక్కడైనా ఉండు, పాపం ఉన్నప్పుడు అది మన విశ్వాస జీవితంలో పని చేయు. పాపపు జీవితం అనేది చాలా భయంకరమైనది. పాప జీవితము నీకు ఉండకూడదు, అవిధేయత నీకు ఉండకూడదు. ఆదాముకున్న అవిధేయత పొందితిమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందుకున్నామమ్మా? ఇప్పుడు కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. తప్పు ఏంటో ధర్మశాస్త్రంలో మనం చూసాం. ఆ తప్పుకి విరుగుడు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ద్వారానే మాత్రమే ఉంది. ఇక్కడ అదే అంటాడు, ఏమంటాడంటే యేసుక్రీస్తు ద్వారానే కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారానే కలిగి ఉన్నాము. మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే మనం తప్పుని
మన తప్పుని మనము ధర్మశాస్త్రంలో దేవుడు లెక్కించబడ్డాడు. ఆ తప్పుని పోగొట్టుకోవడానికి కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రియ దేవుని బిడ్డారా. ఈరోజు దేవుని యొక్క దేవుని యొక్క శక్తి ద్వారా నింపబడిన మనము, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా ఉన్న మనము దేవుని యొక్క చిత్తములో జీవించండి. అప్పుడు నీకు దేవుడు నీలోన ఆ పాపముని తీసేసి నిన్ను నిత్య జీవులోకి నడిపిస్తాడు. అదే అన్నిటికంటే పెద్ద ఆశీర్వాదము నిత్య జీవం పొందుకోవటం. అది పొందుకున్నవారు ధన్యులు, అలాంటి ధన్యతలు మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిసిన కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన విన్న వాక్యం బట్టి ఎవరి వాళ్ళు ప్రభా ఇదిగో నా తండ్రి, ఇంకా నేను మొదటి స్వభావం అయిన